హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షన్నస్ లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ చాందిని. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆలు బెండి ఫ్రై అయితే చేస్తున్నాను. అందరూ బెండి ఫ్రై చేసుకుంటారు, ఆలు ఫ్రై చేసుకుంటారు. కానీ నేను రెండు మిక్స్ చేసి ఆలు బెండి ఫ్రై అయితే చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా అయితే మన వీడియో అయితే ఫుల్ గా అయితే చూసేయండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 1/2 కిలో బెండకాయలను అయితే వాటర్ లో వాష్ చేసుకుంటూ చిన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను. మనం రెగ్యులర్ గా చేసుకునే బెండకాయ ఫ్రై లాగా కాకుండా ఇలా కొంచెం మీడియం సైజ్ లో అయితే కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడు చేసుకుంటే బెండకాయ ఫ్రైని కొంచెం ఇంకా సన్నంగా అయితే కట్ చేసుకుంటాం కదా. కానీ ఈ ఆలు బెండకాయ ఫ్రైకి కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బెండకాయలన్నిటిని నేనైతే ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకుంటాను. మీరు కావాలంటే ఒక క్లాత్‌తో తుడుచుకొని కట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు చేసినా కూడా ఫ్యాన్ కింద అయితే ఆరబెడతాను. ఒక 10 మినిట్స్‌లో అవి బాగా ఆరిపోతాయి. అంతలోపైతే మనం ఆనియన్స్, ఆలూస్ ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకోవాలి. ఒక ఉల్లిగడ్డ అలాగే 4 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ 5 ఆలుగడ్డలైతే తీసుకొని వాటికి పీల్ అయితే తీసేసి ఇలా చిన్నగా అయితే కట్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా సన్నంగా కట్ చేయకూడదు. అన్నీ ఒకే షేప్‌లో ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేస్తున్నాను నేను. మనం ఇలా అన్నీ ఒకే సైజులో కట్ చేస్తే మనకి ఫ్రై అనేది చూడ్డానికి బావుంటుంది. ఇక్కడ నేను అన్ని ఆలుగడ్డలనైతే ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటూ వాటర్‌లోనే యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆలుగడ్డలలో కొంచెం డస్ట్ అయితే ఉంటుంది. మనకి క్లియర్‌గా వాటర్ వచ్చేంత వరకి మనం ఇలా వాష్ చేసుకొని వాటర్‌లోనే పెట్టుకోవాలి. వాటర్‌లో ఉండడం వల్ల ఆలుగడ్డలనేవి మనకి కలర్ అయితే చేంజ్ కావు. ఇప్పుడు పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు మనకి క్రిస్పీలా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకి మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 మినిట్స్‌లో మనకి ట్రాన్స్‌పరెంట్‌గా అయితే అయితాయి. ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు ఉన్నాయి గదా! అందులో వాటర్ తీసేసి ఆ ఆలుగడ్డ ముక్కలనైతే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనకి ఆలుగడ్డలైతే కొంచెం కూడా కలర్ అయితే చేంజ్ కాలేదు. అందుకే వాటర్‌లో అయితే వేసి పెట్టుకోవాలి. ఆలుగడ్డలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే లిడ్ క్లోజ్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆలుగడ్డలనేది సాఫ్ట్‌గా ఉడికేంత వరకి మనం సిమ్‌లో పెట్టయితే కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆలుగడ్డలైతే మనకి తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఆయిల్‌లో ఫ్రై అవుతుంటేనే. మనం లిడ్ క్లోజ్ చేస్తూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ 50% అయితే ఆలుగడ్డ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలనైతే ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బెండకాయలు వేసిన తర్వాత ఎక్కువగా అయితే మిక్స్ చేయకూడదు. ఒకటేసారి అన్నీ కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడే అన్ని మసాలాస్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 ½ టీ స్పూన్ చాట్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను నేను. మనకి చాట్ మసాలా వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా బావుంటుంది. ఇక్కడ నేను ఈ చాట్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను. ఇది 1 ½ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బెండకాయ కుక్ అవుతున్న టైంలో మనం ఇలా మిక్స్ చేసుకోకూడదు. ఎందుకంటే మనకి బంక బంకగా జిగురు జిగురుగా అయితే వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం లిడ్ అయితే క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మనకి బెండకాయ అనేది తొందరగా అయితే కుక్ అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనమైతే టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను. తర్వాత ఫైనల్‌గా అయితే కొత్తిమీర కూడా కట్ చేసి అయితే వేసుకున్నాను.
మనకి బెండకాయలనేవి తొందరగా కుక్ అవుతుంది. అందుకనే మనం సిమ్‌లో పెట్టయితే కుక్ చేసుకోవాలి. మనం లిడ్ క్లోజ్ చేయడం వల్ల ఆవిరనేది బయటికి పోకుండా అందులోనే మంచిగా ఉడికిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఆలుగడ్డ, బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ ఇది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మార్నింగ్ అయితే ప్రిపేర్ చేశాను ఇది. తినేసి అయితే మేమైతే హాస్పిటల్‌కి అయితే వెళ్ళాము. ఎందుకంటే మా సిస్టర్ అయితే హాస్పిటల్‌కి అయితే వచ్చింది. రోహన్ హాస్పిటల్. ఇది మంచిర్యాల చౌరస్తా దగ్గర సుభాష్ స్టాచ్యూ దగ్గర అయితే ఉంటుంది. మా సిస్టర్ అయితే ప్రెగ్నెంట్. తనైతే చూపించుకోవడానికి అయితే వచ్చింది. నేను కూడా వెళ్ళాను. ఈ రోహన్ హాస్పిటల్‌లో అన్ని రకాల టెస్టెస్ ఇంకా ప్రెగ్నెన్సీ స్కానింగ్స్ కూడా ఇందులోనే చేస్తారు. ప్రెగ్నెన్సీ లేడీస్‌కి వేరే హాస్పిటల్‌లలో అయితే బయటికెళ్ళి తీపించుకుంటారు కదా! కానీ ఈ హాస్పిటల్‌లో అయితే స్కానింగ్ అయితే అవైలబుల్‌గా ఉంది. అలాగే నేనైతే ఇందులోనే 2 డెలివరీస్ అయితే చేయించుకున్నాను. మా రిషాన్, షన్ను అయితే ఇందులోనే డెలివరీస్ అయితే అయింది నాకు. నాకైతే ఆపరేషన్ అయింది. మేడం అయితే నార్మల్ కూడా చేస్తారు. ఇంకా ఎవరికైనా పిల్లలు కాని వాళ్ళకి కూడా ఐవీఎఫ్ ద్వారా ఇంకా న్యాచురల్‌గా మేడం అయితే చాలా బాగా చూస్తారు. ఎవరైనా చూపించుకుంటే చూపించుకోండి. అన్ని రకాల ప్రాబ్లమ్స్‌కి రోహన్ హాస్పిటల్ అయితే బెస్ట్ సొల్యూషన్. మేమైతే హాస్పిటల్ నుండి పికాక్ రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. హాస్పిటల్‌లో అయితే చాలా లేట్ అయిపోయింది. 6 అలా అయితే అవుతుంది. ఇగ లంచ్ అయితే చేయలేదని మా మరిది అయితే మమ్మల్ని అయితే రెస్టారెంట్‌కి అయితే తీసుకొచ్చారు. ఇంటికెళ్ళి తిందామని చెప్పినా గూడా వినలేదు. వాళ్ళ మదర్ కూడా వచ్చారు. ఇగ తను కూడా వెళ్దామంటే ఇగ రెస్టారెంట్‌కి అయితే వచ్చేసాం. పికాక్ రెస్టారెంట్ బావుంటుంది. చాలా పెద్దగుంటుంది. కానీ ఈ రెస్టారెంట్‌కి పార్కింగ్ ప్లేస్ ఉంటే బావుంటుంది. కానీ పార్కింగ్ ప్లేస్ ఒక్కటే మైనస్. మేమైతే ఇగ కార్‌ని రోడ్ సైడ్‌కి పార్క్ చేసి ఇగ లోపలికైతే వచ్చేసాము. ఫుల్ పబ్లిక్ ఉన్నారు లోపలైతే. ఇగ మేమైతే లాస్ట్‌లో అయితే కూర్చున్నాము. టీవీ యూనిట్ దగ్గర. ముందైతే మా ఫయాజ్ అయితే ఇగ ఫుడ్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసారు. తనే మా మరిది ఫయాజ్. మా షన్నుకైతే బాగా ఇష్టం వాళ్ళ బాబాయ్ అంటే. అందుకే తన పక్కనే కూర్చొనైతే తింటుంది. ముందైతే మెనూ అయితే తీసుకొచ్చారు. మేమైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఇక్కడ మా షన్నుకి ఏం కావాలని వాళ్ళ బాబాయ్ అయితే అడుగుతున్నాడు. తనైతే హర్రీస్ కావాలన్నది. ఇగ తన కోసమైతే హర్రీస్ కూడా ఆర్డర్ అయితే చేశారు. ఈ మెనూలో ఫుల్ వెరైటీస్ అయితే ఉన్నాయి. కానీ మేమైతే చికెన్ బిర్యానీ ఇంకా హర్రీస్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చేసాం. ఇగ మా షన్నుకైతే హర్రీస్ అంటే చాలా ఇష్టం. రంజాన్ రాకముందే హర్రీస్ అయితే స్టార్ట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మటన్ హర్రీస్. కానీ మటన్ హర్రీస్ కంటే చికెన్ హర్రీస్ అయితే చాలా బాగుంటుంది. ఇగ తర్వాత మేమైతే లంచ్ అయితే చేసేసాం. చికెన్ బిర్యానీ. ఈ చికెన్ బిర్యానీ నేనైతే ఇంట్లో చేసినట్టే అనిపించింది నాకు. టేస్ట్ అయితే నేను చేసినట్టే ఉంది. అంటే నేను రెస్టారెంట్ స్టైల్‌లో చేస్తానన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేమైతే లంచ్ అయితే చేసేసి మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. మా షన్ను అయితే లెగ్ పీస్ అయితే తింటుంది. తనకి చికెన్ కర్రీ చేస్తే అయితే నచ్చదు. కానీ బిర్యానీ అంటే తింటది. చికెన్‌లో లెగ్ పీసే తింటది. మళ్ళీ వేరే పీసెస్ అయితే తినదు తను. ఈ రెస్టారెంట్‌లో ఇగ వాళ్ళే సర్వ్ చేస్తారు. ఇగ ఇంట్లో చేసుకుంటే మనమే సర్వ్ చేసుకోవాలి. అంతే డిఫరెంట్. ఇగ మిగతాదంతా సేమ్ టు సేమ్. టేస్ట్ గూడా అలానే ఉంది నాకైతే. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ ఆంటీ అయితే తింటున్నారు. మాదైతే కంప్లీట్ అయిపోయింది. మేమైతే టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అయితే తిన్నాం. కొంచెం సేపు సాంగ్స్ అయితే పెట్టారు. కొంచెం సేపయితే క్రికెట్ వస్తుందని క్రికెట్ కూడా పెట్టారు. పబ్లిక్ మొత్తం టీవీ చూస్తూ అయితే తినేసారు. ఇందులో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఎవరైనా వెళ్ళకుంటే ఒకసారైతే విజిట్ చేయండి. పీకాక్ రెస్టారెంట్ కరీంనగర్. ఇగ లాస్ట్‌లో అయితే ఇలా మిశ్రీ, సోంపు మిక్స్చర్ అయితే వేసుకొని మేమైతే బయటికైతే వచ్చేసాం. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆలు బెండి ఫ్రై ఇంకా హాస్పిటల్‌కి వెళ్ళాము. తర్వాత రెస్టారెంట్‌లో లంచ్ అయితే చేసేసాం. ఇదే పీకాక్ రెస్టారెంట్ ఎంట్రన్స్ ఇది. ముందే ప్రిపేర్ చేస్తున్నారు మనకి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకి రావాలంటే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ మీ చాందిని. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.